అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికెళ్ళిపోయారు. హ్మ్. చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. చాలా ఆవేశంలో ఉన్నారు. మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు. ఆయనకి టైం లేదని. కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు. సునీత గారు నా ఎలిమినేషన్ చూడడం కోసమే కూర్చున్నారు. చాలా తప్పు మాట్లాడావమ్మా. చాలా చాలా తప్పు మాట్లాడావు. ఎవరు ఎలిమినేట్ అయితేనో, ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను చాలా బాధలు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను జీవితంలో. నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను. అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు. ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో, ఓటమి అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో, ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు. ఓకే, నేను టెక్నీషియన్స్ని చాలా అవమానిస్తాను, చాలా అగౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా. సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది. ఏ టెక్నీషియన్ని ఒక్క వీడియో బయట తీసుకొని దయచేసి రిలీజ్ చేయను. ఓకే, నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు, ఆయన్ని కూడా మీరు అనే అంటానమ్మా. అండ్ ఆవేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటము, లేకపోతే ఒకరోజు నేను, ఇంకొక రోజు కిరవాణి గారు, ఇంకో రోజు అనిలో, ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు. మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత గారు పార్టీ ఇచ్చారు అందరికీ అని మాట్లాడుతున్నావు. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇది మంచి పద్ధతి కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రవస్తి మీ అమ్మగారమ్మ, సునీతకి పిల్లలు ఉన్నారు, కిరవాణి గారికి పిల్లలు ఉన్నారు, అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు, సెకండ్ ప్లేస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఉంటుంది. అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను, లైఫ్లోనే నేను ఓడిపోయాను, నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏవి నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా, మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అది మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య. కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ, పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో, నాన్న నీకు తెలిసింది తక్కువే, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు. గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు, ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి మీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి. కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది, సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ కాంపిటీషన్ ద్వారా
చాలామంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో, కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్, వాటికి భయపడుతున్నారేమో నాకు తెలీదు. బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మంచి చేసింది కదా కాంపిటీషన్, మీకు మాట్లాడిన దాని గురించి కూడా. ప్రవస్తి, ఇప్పటికి కూడా నేను నీకు చెప్పేది ఒకటే, మేమందరం నీ మంచినే కోరుకుంటాము. చిన్నప్పటి నుంచి ముద్దు చేసామన్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను. నువ్వు ఆవేశంలో ఉన్నావు, కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేన్నైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా. ఎవరి టాలెంట్ని తొక్కేయలేరు, ఆపేయలేరు. అర్థమైందా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది జీవిత చరిత్రలు ఉన్నాయి. వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా, నీకే అర్థమవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ కేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.